గత రాజకీయాలను తీసుకుంటే రాను రాను రాజకీయాలన్నీ కాస్ట్లీ అయిపోతే మీ హయాంలో మీరు ఎటువంటి రిగ్గింగ్లు కానీ ఆర్థికంగా డబ్బులు వెదజల్లి రాజకీయాలు చేయలేదంటారా? చేయలేదు. రిగ్గింగ్ అనేది నాకు తెలియదు. బూత్ క్యాప్చర్ చేసి కూడా కాంగ్రెస్ వాళ్ళే నన్ను సార్ మీరు రాండి సార్ మీరు ఒక బుక్ గుద్దండి వేయండి అంటే నేను ఈ తప్పు పని చేయనని చెప్పాను. తర్వాత 20 లక్షలు అనుకోండి పార్టీ ఫండు ప్లస్ రాజశేఖర రెడ్డి గారు కలిపి 40 లక్షలు ఇచ్చేవాళ్ళు. అంతటితోనే ఎలక్షన్ 50-60లో ముగించుకునేవాళ్ళు. నేను ఇంత పార్టీ ఇంత రాజశేఖర రెడ్డి ఇంత ఇచ్చేవాళ్ళు. కోట్లు సారాయి పంచడం అనేది లేదు. నా ప్రజలు నన్ను అడగరు. నన్ను ఎవ్వరు కూడా అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎమ్మెల్యేకు 8 ఇస్తాను, 8 లక్షలు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చేదలికే అన్నా నీ ఇష్టమన్నా నీ దగ్గర ఎంత ఉందో ఆ సూట్ కేసులో వేసిపో అంటాడు. నేను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలా. కిరణ్ అనేవాడు నాతో అన్న నీ ఇష్టం, నీ దగ్గర 6 ఉందో 4 ఉందో 2 ఉందో 5 ఉందో 7 ఉందో వేసిపో అనేవాడు. దాంట్లో పెట్టేసి వచ్చేసేవాడిని. నన్ను ఎవ్వరు అడిగిన వాళ్ళు కాదు, బాధ పెట్టిన వాళ్ళు కాదు. ఈవెన్ ప్రజలు కూడా సారాయి పొట్లం కూడా అడిగేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ ఎంపీ క్యాండిడేట్ డిఫరెంట్, ఎమ్మెల్యేస్ డిఫరెంట్. ఎమ్మెల్యేస్ ఇవ్వాల్సిందే, అన్నీ చేయాల్సిందే. నాకు 7 మంది ఎమ్మెల్యేలు 7 మంది సహకరించేవాళ్ళు. ఎన్నికల్లో నెగ్గుకొని వచ్చినాం. ఎంపీ అయిన తర్వాత నేను కూడా కోఆపరేట్ చేసి మా ఎంపీస్ ఎమ్మెల్యేస్ అడుగు జాడల్లోనే నడిచేవాడిని. ఎప్పుడు విమర్శ కానీ కుల ప్రాతిపదిక మీద ఇటు అటు పొల్లేవాడిని కాదు. ఒక పద్ధతి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వాడిని. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక పదం వినిపిస్తూనే ఉంటుంది, సాయి ప్రతాప్ గారు, అన్నయ్య గారి సాయి ప్రతాప్ గారు అంటే వాళ్ళ తాత ముగ్గురాల కృష్ణప్ప కాలం నుంచి కూడా బాగా స్థితిమంతులు, మైనింగ్స్ అసలు రాష్ట్రంలోనే నంబర్ 1 పొజిషను, అసలు లక్షలు కోట్లు సంపాదించారని. లాంటి సందర్భంలో అంటే అప్పుడు కొద్దిగా అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఎంత ఉన్నప్పటికీ సాయి ప్రతాప్ ఫ్యామిలీతో పోల్చుకుంటే ఆర్థికంగా కాసినదే. రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాల్లో కూడా కొద్దిగా ఆర్థిక సాయం చేసేవారు సాయి ప్రతాప్ అనేది ఒక అంశం అయితే ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అంటే మేము చిన్నతనం నుంచి ఈ రోజు వరకు కూడా వింటూనే ఉంటాం. ఆ విషయంలో ఎంతవరకు వాస్తవం అంటారు? అంతా వాస్తవం. నేను ఎప్పుడు నా ఫ్రెండ్కి డబ్బు ఇవ్వలే, అతనే సాయం చేసినాడు కానీ నేను చేయలేదు. వాస్తవమే. తాతగారు కోటీశ్వర్లు, అనాదిగా పేరుగాంచినటువంటి వ్యక్తి, కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ, పూజలు పునస్కారాలు దాన ధర్మాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ తాతగారికి ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది ప్రజల్లో. పెద్ద మనిషి ఆయన. ఆ ఫ్యామిలీలో పుట్టినవాడిని. నా మిత్రుడు కూడా నన్ను చాలా గౌరవించేవాడు, చాలా గౌరవంగా చూసుకునేటువంటి వ్యక్తి. మీ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమి జరగలేదు? ఏం లేదు, ఎప్పుడు లేదు. ఇవన్నీ ప్రేమ ఆప్యాయతలు తప్పితే ఆర్థిక లావాదేవీలు ఏం లేదు, అవన్నీ లేదు. అవసరం రాలేదు మాకు. ఏదో జరిగిపోతూ వచ్చింది ఎలక్షన్. నవ్వుతూ ఆయన ఇంత. మీరు రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా మీలో ఒక కవి దాగి ఉన్నాడని చాలామందికి కూడా తెలియదు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే కవిత్వం అన్నది పుట్టుకతో రావాలా, కానీ ఆవేదనతో బాధతో వచ్చే కవిత్వం వేరు. రాజశేఖర రెడ్డి గారిని ఒక వ్యక్తి దొంగ గజ దొంగ అన్నప్పుడు నాకు తెలియకనే 8 పేజీలు రాసినాను అతని గురించి. కవితా భావాలతో కూడినటువంటి లేఖ ప్లస్ భగవద్గీతను కూడా కోట్ చేస్తూ రాశాను నేను. 8వ పేజీ అప్పుడు ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కితే అది ఫుల్ స్టాప్ పడిపోయింది, నిలబడిపోయినప్పుడు ఆ 8 పేజీలే నేను ప్రెస్కి ఇచ్చాను. అప్పుడు సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఫోన్ చేసి, సార్ ఇంతవరకు నేను చూడలేదు సార్, ఎవరు ఇట్లా రాయలేదన్నారు. ప్రశంసలేమో కుదిరించాను. కానీ కేవీపీ గారు నమ్మలే, సాయినే రాసినాడా అని నా దగ్గరికి వచ్చి, సాయి నువ్వు రాసిన పేపర్లే అంటే ఇచ్చాను. ఆహా నువ్వే రాసినావా అని. ఉండవల్లి కదా, ఉండవల్లి చెప్తాడు ఈ సాయి ఇంత బాగా రాసినాడా అని. ఆ విధంగా రాసేవాడిని. ఇంకొకటి అశాశ్వతమైనటువంటి జీవితం మాది. మా ఫ్యామిలీకి సంబంధించి బెరియల్ గ్రౌండ్ ఒకటి ఉంది. దాన్ని దాటుకుని నేను ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఒకరోజు వెళ్తూ నేను ఒక భావన వచ్చింది, నన్ను చూస్తూ వెళుతున్నావు అని. ఆ నన్ను చూస్తూ వెళుతున్నావు అనే భావన వచ్చింది. ఢిల్లీకి వెళ్ళి రాశాను. రాస్తే చాలా బాగా ఉందని. చాలా అంశం అది, నన్ను చూస్తూ అంటే ఆ ప్రదేశం ఏంటి, చనిపోయిన వారిని
మనం బూడ్చేదాన్ని శ్మశానం అంటాం, మరుభూమి. ఏ రోజైనా నా ఒడిలోకి రావాల్సిన వాడివే కదా, కన్నులు చెమర్చే లోపల నీ వారు మరుగైపోతావు నువ్వు. అంటే వాళ్ళ కన్నీరు తుడుచుకొని చూసే లోపలనే నువ్వు మరుగైపోతావు. ఎవరు సమాధానం చూసి ఆ రోజు మీరు అలా ఫీల్ అయ్యారు? అంటే అక్కడ అందరూ ఉన్నారు, తాతగారు, అవ్వగారు, పెదనాన్న, చిన్నాన్న, నాన్న, అందరు సమాధులు ఉన్నాయి. నన్ను చూస్తూ వెళుతున్నావు అనే భావన పైన కవిత రాశాను. సరే, బహుళార్థక సముదాయం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక ఆలోచనతో పరిగెడుతూ ఉంటాడు. ఇవన్నీ భావాలతో ఒకటి రాశాను నేను. కవి దాగి ఉన్నాడని కాదు, కానీ నేను కవిత్వం ఏం రాయలేదు. ఉండవల్లి గారికి ఇచ్చాను అది. దానికి ఆయన ఇంకో 2 లైన్లు జోడించి బేష్ బాగుంది అన్నారు. ఎందుకంటే నాకు ఉండవల్లి గారంటే పెద్ద ఎందుకో గౌరవము, ఒక ఆప్తుడిగా, సన్నిహితునిగా, స్నేహితునిగా అతని పట్ల నాకు ఎటువంటి, అందరూ కొద్దిమంది విమర్శిస్తారు, నాకు అతనికి చూపించి ఏది చేసినా, ఈవెన్ పార్టీ మారేది కూడా నేను అడిగాను ఉండవల్లిని, బోలో సద్గురు మహారాజ్కి జై, ఇష్టం నీ ఇష్టం కానీ అన్నారు. కాబట్టి ఉండవల్లికి చెప్తూ ఉంటారు. అంటే జగన్ గారు మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నారు, 175 స్థానాలు మావే, కుప్పంలో కూడా గెలవబోతున్నాం అంటున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి నేను ఒక ప్రశ్న వేస్తే, రేపు రవీంద్రనాథ్ గెలుస్తారేమో ఒక మాట అడగండి. 175 గెలిచే వ్యక్తి, గెలుస్తామని చెప్పిన రాజశేఖర రెడ్డి గారి బావమరిది జగన్మోహన్ రెడ్డి మేనమామ గెలవలేరంటారా? 175 వస్తుందని చెప్తున్నాడు కదా. లాస్ట్ టైం ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎంత వస్తుంది తను చెప్పండి. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మీరు నాతో మాట్లాడండి.